హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అంతా విచిత్రమే. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. మణిభద్రం అనే అగ్రహారంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతిథి సేవలో అతనుకు మించినవాడు లేడని చుట్టుపక్కల ఆయనకు పెద్ద పేరే ఉండేది. ఆయన చేసే అతిథి సేవలకు భార్య కూడా ఎంతగానో సహకరిస్తూ ఉండేది. ధార్మిక జీవనాన్ని గడపటమే పరమావధిగా ఎంచుకున్న దేవశర్మకు లౌకిక విషయాలేవి పట్టేవి కావు. దేవశర్మ గృహస్థుడుగా మారిన తర్వాత 4-5 ఏళ్ల పాటు ఆ భార్యాభర్తలు ఏ కలతలు లేకుండా ఆనందంగా కాలక్షేపం చేశారు. ఒకనాడు ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి తన భార్య పాలేరుతో కలిసి ఉండటం దేవశర్మ కంటపడింది. దాంతో అతని మనస్సు విరిగిపోయింది. ఇలాంటి భార్య సహకారంతోనా ఇన్నాళ్ళు చేసిన అతిథి పూజలన్నీ వృధా అయిపోయాయి కదా అని మనస్సులో విపరీతంగా బాధపడ్డాడు. ఈ సంసారంలో ఇంకా పడి ఉండటం దేనికి అనుకున్నాడు. ఇన్నేళ్ల నుంచి చిన్న మెత్తు అనుమానమైనా రాకుండా ఎంత జానతనం చూపించింది, ఎంత విచిత్రమిది, ఎంత చిత్రమిది అనుకుంటూ ఇల్లు విడిచిపెట్టాడు. కాలినడకన ఎంత దూరం ప్రయాణించాడో అతనికే తెలీదు. గడ్డం బాగా పెరిగిపోయింది, దుస్తులు పాడయ్యాయి. దారి మధ్యలో ఎవరైనా పెడితే తినేవాడు, లేదంటే లేదు. ఒకనాటి రాత్రి దేవశర్మ ఒక శ్మశానంలో ఉన్న చండీ ఆలయంలో తలదాచుకున్నాడు. బాగా చీకటి పడిన తర్వాత నెత్తి మీద గండదీపం పెట్టుకొని ఒక అమ్మాయి ఆలయంలో ప్రవేశించింది. అప్పటి వరకు ఆమెకు తోడుగా వచ్చిన వాళ్ళంతా బయటే ఉండిపోయారు. ఆమె ఒక్కతే ఆలయంలో నిర్భయంగా ప్రవేశించింది. తాను తెచ్చినవన్నీ కింద పెట్టి ఎవరికోసమో వెతకసాగింది. అంతలోనే దేవీ విగ్రహం మాట నుంచి నాటకం భలేగా రక్తి కట్టించావే అంటూ ఎవడో ఒకడు బయటికొచ్చాడు. జోగినిలాగా వేషం వేసుకుని వచ్చి అమ్మవారి మొక్కుబడి అని మా వాళ్లను భయపెట్టింది నువ్వే కదా, నాటకం నీది, ఆనందం మన ఇద్దరిది అన్నదామె. దేవీ విగ్రహానికి సమీపంలోనే వాళ్ళిద్దరూ శృంగారంలో పడ్డారు. ఆ దృశ్యాన్ని చూసిన దేవశర్మకు వెగటు కలిగింది. చిచి అనుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాడు. ఆ మరనాడు చెరువుగట్టు కింద ఒక్కడే కూర్చొని ఉండగా ఎవరో వచ్చి ఊళ్ళో సంతర్పణ జరుగుతున్నది అని తీసుకుపోయారు. ఆ సంతర్పణ చేస్తున్న వ్యక్తి కూతురికి నిన్నటిదాకా దయ్యం పట్టిందట. నిన్న రాత్రి చండీ అమ్మవారికి గండదీపాన్ని సమర్పించటంతో దయ్యం వదిలిపోయిందంట అని అందరూ చెప్పుకుంటుంటే విన్నాడు. ఆమెకు దయ్యం పట్టలేదు, దేవీ పూజ చెయ్యనే లేదు. రాత్రంతా ఎవడితోనో గడిపి వచ్చిందనే నిజం దేవశర్మకొక్కడికే తెలుసు. అలాంటి చోట అన్నం తినబుద్ధి కాలేదు. పదే పదే ఎంత చిత్రం, ఎంత విచిత్రం అనే మాటలు పలుకుతూ విస్తరి ముందు నుంచి లేచి వెళ్ళిపోయారు. ఆ వేళే ఊరు కూడా దాటి వెళ్ళిపోయాడు. అతని దురదృష్టం ఏమిటో మరో ఊరికి వెళ్ళినా అతనికి అన్నీ అలాంటి దృశ్యాలే ఎదురయ్యాయి. వయసులో ఉన్న ఒక అందమైన మగవాడు తన భార్య తప్పిపోయిందని వెతుకుతున్నాడు. ఎవరో ఒక కాళ్ళు లేని ముష్టివాణ్ణి ఎత్తుకుని బిచ్చమెత్తుకుంటూ కొన్నాళ్ళు ఈ ఊళ్ళోనే ఉంది, ఇప్పుడెక్కడికి పోయిందో తెలీదు అని గ్రామస్తులు కొందరు ఆ యువకునికి తెలియజేశారు. ఆ మాటలు విన్న దేవశర్మకు మరింత మతిపోయింది. అందగాడు వయసులో ఉన్నవాడైన భర్తను విడిచిపెట్టి కాళ్ళు లేని ముష్టివాణ్ణి వరించటమేమిటి? ఈ ఆడవాళ్ళు ఎంత చిత్రమైన వాళ్ళు, అంతా చిత్రమైన వాళ్లే, ప్రపంచమంతా విచిత్రమే అని గొనుక్కుంటూ ఆ ఊరి నుంచి కూడా నిష్క్రమించాడు దేవశర్మ. మన మనసు ఎప్పుడైనా తీవ్రంగా కలత చెందుతూ ఉంటే ఆ కలతను మరింతగా పెంచే దృశ్యాలే ఈ ప్రపంచం మన కళ్ళ ముందుకు తెస్తూ ఉంటుంది. దేవశర్మకు పాపం మరొకసారి కూడా అలాగే జరిగింది. అప్పుడు అతను ఒక కోట సమీపంలోని గుర్రపుశాల వద్ద నిద్రిస్తున్నాడు. చీకటిలో ఒక చిన్న తలుపు తెరుచుకుని ఒళ్ళంతా నగలతో చేతిలో పంచభక్ష పరమాణాలతో ఒక ఆమె గుర్రపుశాలలో ప్రవేశించింది. అక్కడున్న రౌతు ఆమెను చూస్తూనే, ఇంత ఆలస్యం చేశావు, నన్ను ఆకలితో మాడి చావమన్నావా, ఎంత పొగరే నీకు అంటూ ఆమె మూతి మీద ఒక్కటిచ్చాడు.
అతడు కొట్టిన దెబ్బతో ఆమె ముందరి పళ్ళు 3 రాలిపడ్డాయి. ఎంత దెబ్బ కొట్టావు? ఇప్పుడు నేను రాజుకేమని చెప్పుకోవాలి? దెబ్బ కొట్టినందుకు కాదు, చూడు నీకోసం తెచ్చిన పిండి వంటలన్నీ గుర్రపు లద్దెల్లో పడ్డాయి అంటూ శుభ్రంగా ఉన్న వాటిని ఏరి వాటిలో కొసిరి కొసిరి తినిపించింది. కొంతసేపు వాడితో భోగించి కోటలోకి వెళ్ళిపోయింది. మరునాడు కూడా అక్కడే ఉన్న దేవశర్మకు ఒక్క విషయం తెలిసింది. రాణిగారి ముందరి పళ్ళు రాలిపోయాయని, కోటంతా ఒక్కటే దిగులు పడిపోతున్నది అని. రాజుగారి బాధకు అంతు లేకుండా ఉంది. అందంగా పళ్ళు కట్టే వైద్యుల కోసం అన్ని రాజ్యాలకు కబురు వెళ్ళింది. ఈ సంగతి తెలిసిన తర్వాత దేవశర్మ మళ్ళీ అంతా చిత్రం, అంతా విచిత్రమని గొనుక్కుంటూ మరో ఊరు చేరుకున్నాడు. అదొక చిన్న పల్లెటూరు. ఆ ఊళ్ళో అప్పటికే ఒక పిచ్చివాడున్నాడు. అతడు నోరు తెరిస్తే అంతా దైవాధీనం అంటాడు తప్ప మరొక మాట రాదు. పిలిచి ఎవరినైనా ఏదైనా పెడితే తింటాడు, లేదంటే ఏ అరుగు మీదనో చెరువుగట్టు మీదనో దేవాలయం వద్దనో అలాగే పడి ఉంటాడు. ఊరి వాళ్ళందరూ అతనికి వంతులు వేసుకుని వారానికి ఒకరు చొప్పున అన్నం పెడుతున్నారు. ఆ గ్రామానికే దేవశర్మ కూడా వచ్చాడు. ఆ దైవాధీనం గాడిని మేపటమే కష్టంగా ఉందంటే ఇప్పుడు ఈ విచిత్రం గాడి కూడా పెట్టాలా అని చిరాకు పడ్డాడో గ్రామస్తుడు. అయ్యా, ఆ విచిత్రం అని పలికే ఆయన ముందు నుంచి పిచ్చివాడు కాదండి. ఆయనది మణిభద్ర అగ్రహారం, గొప్ప అన్నదాత, మా అందరికీ ఎన్నోసార్లు ఆతిథ్యం ఇచ్చాడు. ఆయనకి ఇటువంటి పరిస్థితి దాపురించటం విధిలీల కాక మరేమీ కాదు. ఆయన్ను మనం పోషించాలి, తప్పదు అని చెప్పాడు మరో పౌరుడు. అందుకు గ్రామస్తులందరూ అంగీకరించారు. దేవశర్మకు దైవాధీనానికి ఏ లోటు లేకుండా 2 పూటలా భోజనం దొరుకుతున్నది. కొంతమంది వాళ్ళ ఊత పదాలకు అర్థమేమిటో అని వేదాంత చర్చలకు దిగేవారు. ఎవరికీ తోచిన అర్థాలు వాళ్ళు కల్పించి చెబుతూ ఉండేవాళ్ళు. వినేవాళ్ళు ఆ మాటలకు ముగ్ధులైపోతూ బోలెడంత జ్ఞానాన్ని పొందేశామని భ్రమపడుతూ ఉండేవాళ్ళు. మరికొందరు పిచ్చిపాట్ల మాటలకు అర్థాలేమిటి అని నవ్వేసి వెళ్ళేవాళ్ళు. కాలం హాయిగా గడిచిపోతుంది. దేవశర్మ కానీ దైవాధీనం కానీ ఒకరితో ఒకరు ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్ళు కాదు. కానీ వాళ్ళిద్దరూ దాదాపుగా ప్రతిరోజు ఒకే చోట ఉండేవాళ్ళు. ఎవరితోనూ ఏమీ మాట్లాడరు కనుక నిజానికి వాళ్ళ వల్ల ఎవరికి ఏ నష్టం ఉండకూడదు. కానీ అలా జరగలేదు. చీకటి మాటున తప్పు చేయాలని ఆరాటపడే కామిని కామకులకు వాళ్ళ ఉనికిని ఆటకంగా మారింది. వాళ్ళ కంట పడితే తమ రంకు బయటపడిపోతుందేమో అని భయపడుతూ ఉండేవారు. ఇలా ఉండగా ఒకనాడు బాగా ముసురు పట్టి పగలంతా ఒక్కటే జడివాన కురిసింది. రాత్రికి వెన్నెల లేక అంతటా గాఢాంధకారం నెలకొన్నది. అలాంటి సమయంలో పిచ్చివాళ్ళిద్దరూ ఒక దేవాలయంలో పడుకున్నారు. ఆ చీకట్లో ఉన్నట్లుండి ఎవరో దైవాధీనం కాలు తొక్కారు. అంత బాధలో కూడా అతగాడు అమ్మా అనటం మానేసి అంతా దైవాధీనం అని గట్టిగా కేక పెట్టాడు. ఆ కాలు తొక్కిన వాళ్ళెవరో గబాగబా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ పోలీ కేక ఎవరికీ వినిపించినట్లు లేదు. విన్నా ఎవరూ పట్టించుకోలేదు కాబోలు. ఆ కాలు తొక్కిన వ్యక్తి గ్రామంలోకెల్లా సంపన్నుల కుమార్తె. చిన్నప్పుడే పెళ్ళయింది కానీ ఇంకా కాపురానికి వెళ్ళలేదు. ఇంతలో ఒక పశువుల కాపరిని మోహించింది. వాడితో సంబంధం పెట్టుకొని ప్రతి రాత్రి ఇంట్లో వాళ్ల కన్నుగప్పి సంకేత స్థలాల్లో కలుసుకోసాగింది. ఆ వేళ చాలా ఆలస్యంగా వచ్చిన ఆమెను చూసి, ఇంత ఆలస్యమైందేం, 3 రోజుల నుంచి ఏమైపోయావు అని అడిగాడు వాడు దగ్గరికి తీసుకొని. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకొచ్చినా ఏవో అపశకనాలు ఎదురవుతున్నాయి. ఒకసారి ఒంటి బ్రాహ్మణుడు వచ్చాడు, మరొకసారి పిల్లి, ఇంకొకసారి తుమ్ము. ఇందువల్లనే మొన్న రాలేకపోయాను. నిన్న చీకట్లో నువ్వే అనుకుని తట్టి లేపితే అంతా విచిత్రంగాడు తగిలాడు. ఈవేళ నీకోసం వస్తుంటే ఆ దైవాధీనం గాడికి నా కాలు తగిలింది. వాడి అరుపులు విని ఎవరైనా వస్తారో ఏమో వెనక్కు పోదాం అనుకున్నా కానీ తెగించొచ్చేశాను అని సమాధానం ఇచ్చింది. ఈ వెధవలిద్దరికీ మన సంకేత స్థలాలు ముందే తెలిసిపోతున్నట్లున్నాయి. ఎక్కడ చూసినా వీళ్ళిద్దరే తగలబడుతున్నారు. ఈ ఒక్కరోజు ఓపిక పట్టు, రేపు రాత్రికే వాళ్ళిద్దరినీ చెరో ఒక్క పోటు పొడిచి ఏట్లో పారేస్తాను. మనకు ఈ అడ్డు ఉండదు అన్నాడు వాడు ఆమెను బులిపిస్తూ.
వాళ్ళ మాటలు విన్నారో లేదో కానీ మరునాడే దేవశర్మ దైవాధీనం ఇద్దరూ ఆ ఊరు విడిచిపెట్టి సానుమంతమనే నగరానికి చేరుకున్నారు. ఈ పిచ్చివాళ్ల లోకంలో ఒక అసలైన పిచ్చివాడికి మరో నిజమైన పిచ్చివాడి తోడు భగవంతుడే సమకూరుస్తాడు కాబోలు. ఆ నగరంలో అప్పటికే మరో పిచ్చివాడున్నాడు. అతనికి కూడా ఒక ఊతపదం ఉంది. ఎవరికి వారే ఎవరికెవరూ లేరు అన్నది ఆ మూడోవాడి ఊతపదం. ఆ నగరంలోని పిల్లలు ఆ మాటనే పాటల్లాగా పాడుతూ ఆ పిచ్చివాణ్ణి ఆట పట్టిస్తూ ఉంటారు. అలాంటి నగరానికే ఇప్పుడు దేవశర్మ దైవాధీనం కూడా చేరుకున్నారు. ముగ్గురు ఒకలాంటి వాళ్లే కనుక తరచుగా ఒకే చోట ఉండేవాళ్ళు. ఒకనాటి రాత్రి వాళ్ళు ముగ్గురు ఒక దేవాలయంలో నిద్రపోతున్నారు. అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా ఎవరో కొందరు ఆలయంలో ప్రవేశించారు. దైవాధీనాన్ని హడావిడిగా నిద్రలేపారు. అతని నెత్తి మీద మంత్రపూర్వకంగా నీటిని సంప్రోక్షించారు. కొత్త వస్త్రాలు ధరింపచేశారు. నగలు పెట్టారు. నుదుట బాసికం కట్టారు. అంతసేపు అతని నోటి వెంట అంతా దైవాధీనం అని ఒకటే మాట వస్తుంది. పురోహితుడు దైవాధీనాన్ని తీసుకువెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టాడు. 16 ఏళ్ల ప్రాయం ఉన్న ఒక పిల్లను తీసుకువచ్చి అతని చేత జీలకర్ర బెల్లం పెట్టించారు. తాళి కట్టించారు. తలంబ్రాలు పోయించారు. ఆ తర్వాత పెళ్లి కూతురి తండ్రి కొన్ని నగలను అల్లుడికి సమర్పించాడు. ఆ తర్వాత అతన్ని అక్కడే వదిలేసి పెళ్లి కూతురుతో పాటు పెళ్లివారంతా వెళ్ళిపోయారు. తెల్లవారిన తర్వాత ఒంటి నిండా బంగారు నగలతో పెళ్లి కొడుకులాగా మెరిసిపోతున్న దైవాధీనాన్ని చూసి ఊరి వాళ్లంతా విస్తుపోయారు. ఆ పూట వంతు ప్రకారం తనకు భోజనానికి పిలిచిన గృహస్థుడుకు తన వంటి మీద నగలన్నీ ఒలిచి ఇచ్చేశాడు దైవాధీనం. ఆ తర్వాత అతనికి ఏమనిపించిందో కానీ ఊరు దాటి ఉత్తరం దిక్కుగా ప్రయాణం సాగించాడు. దేవశర్మ ఎవరికింకెవరూ లేరు. ఇద్దరూ దైవాధీనాన్ని అనుసరించారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.